మెదక్ జిల్లాలోని రంగాయపల్లి, చెట్లగౌరారం పరిసర గ్రామాల ప్రజలు తమ ప్రాంతంలోని ఎంఎస్ అగర్వాల్ ఫౌండరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై విస్తరణపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ కంపెనీ విస్తరణను వెంటనే నిలిపివేయాలని, ఆ పరిశ్రమను తమ ప్రాంతం నుంచి తరలించాలని కోరుతూ గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. కంపెనీ నుంచి వెలువడుతున్న కాలుష్యం కారణంగా స్థానిక ప్రజలు శ్వాసకోశ సమస్యలు, చర్మ వ్యాధులు, గుండె జబ్బులతో ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. కంపెనీ వల్ల గాలి, ధూళి, భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమయ్యాయని, దీని ప్రభావంతో వ్యవసాయ భూములు దెబ్బతిని పంట దిగుబడులు గణనీయంగా తగ్గాయని రైతులు వాపోయారు. కంపెనీ విస్తరణకు సంబంధించి గతంలో నిర్వహించిన 2 ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించడం వల్ల తాము స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వెల్లడించకపోయామని గ్రామస్తులు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి స్ఫూర్తికి విరుద్ధంగా జరిగిన ఈ ప్రక్రియపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గ్రామస్తుల డిమాండ్లు కంపెనీ విస్తరణకు అనుమతులు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. కాలుష్య సమస్యపై స్వతంత్ర నిపుణులతో సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని, వ్యవసాయాన్ని కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని, అవసరమైతే స్వేచ్ఛాయుత వాతావరణంలో మళ్లీ ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వినతిపత్రంపై రంగాయపల్లి, చెట్లగౌరారం గ్రామాల బాధితులు సంతకాలు చేసి అధికారుల జోక్యం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. 2-3 రోజుల్లో పెద్ద ఆందోళనలు చేపడుతున్నట్లు హెచ్చరించారు. సంబంధించి చెట్లగౌరారం, రంగాయపల్లి గ్రామాల దగ్గర గతంలో నిర్మించిన ఫ్యాక్టరీని మళ్ళీ ఎక్స్టెన్షన్ పేరుతోని ఎంఎస్ అగర్వాల్ ఫౌండరీస్ అని ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ మళ్ళీ ఎక్స్టెన్షన్ పేరుతో నిన్న హియరింగ్ నిర్వహించడం జరిగింది. ఆ హియరింగ్లో ప్రజల అభిప్రాయాలు తెలియజేయడానికి వెళ్ళిన ప్రతాప్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇది చాలా దారుణమైన సంఘటన. ఎందుకంటే ప్రజల సమస్యలను తెలుసుకోకుండా, ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితులను తెలుసుకోకుండా కేవలం తూతూ మంత్రంగా అక్కడ హియరింగ్ జరిపించేసి దాన్ని మమాల్చిచ్చే విధంగా పోలీస్ బందోబస్తు మధ్యలో నిర్బంధంగా అక్కడ కంపెనీని ఎక్స్టెన్షన్ కోసం మరి పర్మిషన్ ఇచ్చే విధంగా ఉంది. కాబట్టి ఈరోజు కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వెంటనే ఆ హియరింగ్ ఆపేయాలి. రెండో హియరింగ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల మధ్యలో ప్రజలకున్న ఇబ్బందులను తెలుసుకునే విధంగా ఆ హియరింగ్ జరగాలని చెప్పి మరి డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ పంట పొలాలు కూడా పండని పరిస్థితి, కూరగాయలు కూడా పండని పరిస్థితి, నీళ్లు కూడా బోర్లు వేస్తే కూడా నల్లగొచ్చే పరిస్థితి, అక్కడ ప్రజలకు కూడా ఎలర్జీస్ వస్తూ ఉన్నాయి, లంగ్స్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉన్నాయి. దాన్ని ఎవరు కూడా అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకోకుండా కంపెనీ ఎక్స్టెన్షన్ కోసం పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు. దాన్ని మరి ఆపాలని చెప్పేసి మళ్ళీ హియరింగ్ జరిపించాలి ప్రజాస్వామ్య పద్ధతులు అని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో రంగాయపల్లి గ్రామస్తులు, అదేవిధంగా మరి చెట్లగౌరారం గ్రామస్తులు కూడా పాల్గొనడం జరిగింది. రేపు మళ్ళీ జరగబోయే హియరింగ్లో ప్రజలు తమ సమస్యను విన్నవించాలి, కలెక్టర్ గారు వచ్చి స్వయంగా తనే మరి హియరింగ్ జరపాలని చెప్పేసి కూడా మేము కోరడం జరిగింది. 25 సంవత్సరాలుగా రంగాయపల్లి, చెట్లగౌరారం సంబంధించిన ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడ ఫ్యాక్టరీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఆ ఫ్యాక్టరీలో కొన్ని వందల మంది చనిపోవడం జరిగింది. దాన్ని కూడా తూప్రాన్ని SHOకి RTI కింద పెట్టినాం. ఎంతమంది చనిపోయినరో వాళ్ళందరినీ కూడా FIR కాపీలతో సహా ఇవ్వాలని చెప్పినాం. దాన్ని కూడా తీసుకొని NGTకి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా హ్యూమన్ రైట్స్లో కూడా దీన్ని క్వశ్చన్ చేయాలని భావిస్తున్నాం. ముఖ్యంగా ఈ ఎంఎస్ అగర్వాల్ ఫౌండరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో అందులో GST లేకుండా, GST అసలు కట్టదు. స్టీల్ ఏదైతే ఉందో ఖరాబ్ అయినటువంటి స్టీల్ని తీసుకొచ్చి రీసైక్లింగ్ చేసి మళ్ళీ దాన్ని వితౌట్ బిల్లు స్టీల్ వస్తుంది, వితౌట్ బిల్లు స్టీల్ మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముకుంటారు. GST వాళ్ళు కూడా దాని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి అదొకటి కూడా రిప్రజెంటేషన్ చేస్తాం. NGT వాళ్ళకి రిప్రజెంటేషన్ చేస్తాం. హ్యూమన్ రైట్స్ వాళ్ళకి కూడా రిప్రజెంటేషన్ చేస్తాం. మరి అదేవిధంగా హైకోర్టులో కూడా బిల్లు వేయాలని డిసైడ్ చేసుకున్నాం. మరి ఏదేమైనప్పటికీ కూడా రంగాయపల్లి, చెట్లగౌరారం ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ భూములన్నీ కూడా కలుషితంగా మారుతూ ఉన్నాయి. ఆ గ్రామ ప్రజలు గ్రామంలో బట్టలు ఆరేసుకోవడానికి కూడా ఆరేసుకుందామంటే కూడా భయం. ఆరేసిన బట్టల మీద మసి పడిపోయి, యాష్ పడిపోయి బట్టలు కట్టుకునే పరిస్థితి లేదు. ఒకవేళ ఎన్నడైనా మన మిషన్ భగీరథ వాటర్ లాగుంటే ఆ రోజు ఆ గ్రామంలో స్నానం బంద్ చేస్తారు, వంటలు బంద్ చేస్తారు. పరిస్థితి తీవ్రమైనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి నిన్న మేము అక్కడ వచ్చినటువంటి జేసీ గారికి రిప్రజెంటేషన్ చేస్తామంటే పోలీసు వాళ్ళు 144 సెక్షన్ పెట్టి వందలాది మంది పోలీసు వాళ్ళని పెట్టి పోలీస్ పికెటింగ్ మధ్యన నిన్న హియరింగ్ జరిగింది. ఆ హియరింగ్లో కూడా వచ్చిన వాళ్ళు ఎవరంటే
ఎన్జిఓ పేరు మీద కార్డు క్రియేట్ చేసి పోలీసులు ప్లస్ అక్కడ ఉన్నటువంటి కంపెనీ అగర్వాల్ ఇద్దరు కుమ్మక్కైపోయి దొంగ కార్డు క్రియేట్ చేసేసి ఆ క్రియేట్లను పెట్టుకొని ఆ కార్డ్స్ని పెట్టుకొని బయటికి వెళ్ళి తీసుకొచ్చి హియరింగ్ చేసింది. వాళ్ళకి కూలీ డబ్బులు ఇచ్చింది. 60 మంది కూడా హియరింగ్లో పాజిటివ్గా చెప్తుంది. గ్రామస్తులు ఎవరిని కూడా రానియాలి. బయటకి మా గజ్వేల్ మండలంకి సంబంధించిన వాళ్ళు కానీ గజ్వేల్కి సంబంధించిన వాళ్ళు కానీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గారు నన్ను కూడా అక్కడికి అడుగుపెట్టనియాలి. దాని పరిస్థితి చూస్తూ ఉంటే ఒక భయానకమైనటువంటి వాతావరణం నడుస్తూ ఉంది. అక్కడ చనిపోయినటువంటి వాళ్ళకు రక్షణ లేదు, అదేవిధంగా ఆ ఫ్యాక్టరీ గ్రామస్తులకు రక్షణ లేదు. ఆ గ్రామం పక్కనే ఉన్నటువంటి ఆనుకొనే ఉంటుంది ఆ ఇండస్ట్రీ. రాత్రి నైట్ అంతా బాగా డిస్టర్బెన్స్ అవుతుంది. కొన్ని వందల లారీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నెలకు 1,00,000 టన్నులు అది మ్యానుఫ్యాక్చర్ జరుగుతుంది. ఇప్పుడు ఇంక 2,00,000 టన్నులు మ్యానుఫ్యాక్చర్ చేయాలని చెప్పేసి ఎక్స్టెన్షన్ పెట్టుకున్నారు. 2,00,000 టన్నులు మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఆ గ్రామంలో ఎవరు ఉండే పరిస్థితి ఉండదు. దయచేసి నేను ప్రభుత్వానికి కానీ ఇక్కడ కలెక్టర్ గారు కానీ 2 చేతులు నమస్కారం చేసి చెప్తా ఉన్నా, మళ్ళీ హియరింగ్ చేయండి. పోలీసులు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల మధ్యలో హియరింగ్ చేయండి. అక్కడ ప్రజల ఒపీనియన్ తీసుకోండి. అక్కడ మహిళలు కానీ యూత్ కానీ రైతులు కానీ వాళ్ళందరి అభిప్రాయం తీసుకోండి. ఆ అభిప్రాయం వచ్చిన మేరకే మళ్ళీ డిసైడ్ చేయాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి పద్మక్క సమక్షంలో రిప్రజెంటేషన్ ఇచ్చి మరి కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తే కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. తప్పకుండా మళ్ళీ హియరింగ్ చేస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు. మరి కలెక్టర్ గారు తప్పకుండా హియరింగ్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా న్యాయం చేస్తారనేటువంటి నమ్మకంతో కలెక్టర్ గారిని ఆశ్రయించడం జరిగింది.